రాజమౌళి గారి సినిమాలో గానివ్వండి, ఇప్పటివరకు రాఘవేంద్ర గారి సినిమాలో కానివ్వండి, మీకు అవకాశం రాలేదంటే ఏ కొ పక్ ఎక్కడ గూడా అసంతృప్తి లేదంటారు మీరు. అసంతృప్తి అని కాదు. నేను వాళ్ళని ఇంప్రెస్ చేయలేకపోయాను అన్నదే నేను భావిస్తా. అంతేగాని క్యారెక్టర్ వాళ్ళు రాయలేదు అదెందుకు లేకపోతే అనుకోవాలి? నేను ఇంప్రెస్ చేయగలిగితే డెఫినిట్‌గా వాళ్ళు నాకు ఇచ్చేవారు కదా! లేతే నాలో వాళ్ళనుకున్న దీని మీద ఇప్పుడు నాకు ఫస్ట్ అవకాశం కె. విశ్వనాథ్ గారిచ్చారు. నన్ను చూసారు. రివెట్‌లాగా ఉండేవాడిని. ఉఫ్ అంటే ఎగిరిపోయేవాడిని. ఆయన ఆ పర్సనాలిటీ దీంట్లోని ఆయన నాతో మాట్లాడే దీంట్లో ఆయనకేదో కనిపించింది. ఆయన రాసుకున్నారు. లేతే ఆయన రాసుకున్న పాత్రకి నేను కరెక్ట్‌గా ఉంటానని నాకు 'శుభలేఖ' అనే సినిమా ఇచ్చారు. సో, అలాగే వీరు రాసుకున్న సినిమాల్లో వీరు రాసుకున్న క్యారెక్టర్ నేను ఫిట్ అవ్వలేదు. అంతే. సో, ఏదైనా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటారు తప్ప, పక్క వారిని మాత్రం వాళ్ళని తప్పు పొరపాటున కూడా పట్టడానికి లేదండి. ఎందుకు తప్పు పట్టాలి? హూ యామ్ ఐ టు ఫైండ్ ఎ ఫాల్ట్ విత్ యూ? నేననేది యామ్ ఐ పర్ఫెక్ట్ ఫస్ట్ ఆలోచించండి. ఏ వ్యక్తి అయినా. అన్ని విధాలా పర్ఫెక్ట్ లేం కదా! మరి నువ్వే ఇంత ఇంపర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు హౌ డు యూ ఎక్స్‌పెక్ట్ అదర్ పీపుల్? వాళ్ళల్లో నేనెందుకు నాకు ఎప్పుడైనా ఎదురుపడితే నేను డెఫినిట్‌గా నువ్వు వెళ్ళి ఏం సార్ ఎలా ఉన్నారని వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అంటాను. అంతే. మీతో పని అంతే. అది అవుతుందా లేదా అని నాకు తెలీదు. సో, మీ భావాన్నయితే వ్యక్తపరుస్తారు. కలిస్తే. బట్ అది కూడా సందర్భం అట్మాస్ఫియర్ దీని మీద. ఇప్పుడు మేము ఎక్కడికైనా ఒక పెళ్లిలో రిసెప్షన్‌కి వెళ్ళినప్పుడు కలిసాననుకో అక్కడ అడగడం, చెప్పడం కూడా భావ్యం కాదు. అవును. సందర్భం ఉంటుంది. ప్లేస్ అన్నది ఒకటి ఉంది. అదే ఎక్కడైనా షూటింగ్ దీంట్లో కలిస్తే ఇది జరిగితే జరుగుతుంది. లేకపోతే లేదు. అబ్సల్యూట్‌లీ నో రిగ్రెట్స్. ప్రతి వ్యక్తికి అండి, ప్రతి నటుడికి, ప్రతి టెక్నీషియన్‌కి సినిమాలో ఉన్న 24 క్రాఫ్ట్స్‌లో వాళ్ళందరూ కూడా ఒక పాపులర్ డైరెక్టర్, ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, ఒక సక్సెస్‌ఫుల్ హీరో, ఒక సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఉంటే వాళ్ళతో పనిచేయాలనే కోరుకుంటాడు. అందరూ. అది నేనైనా, మీరైనా, వారైనా అందరం అనుకుంటాం. సందర్భం కలిసొచ్చిందనుకోండి ఫైన్. లేదంటే లేదు. సో, 2004లో ఆ నలుగురు సినిమాతో మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ సినిమాతో మళ్ళీ స్టార్ట్ అయింది మీది. సో, అక్కడి నుంచి పెద్ద గ్యాప్ ఏం లేకుండా సినిమా చేస్తూ వస్తున్నారు. సో, ఆ సినిమా ఒప్పుకోవడానికి మీకు కథైనా నచ్చింది? రాజేంద్ర ప్రసాద్ గారి కోసం పని ఒప్పుకున్నారా? లేదు. సడెన్‌గా సినిమా వచ్చింది. అంటే పని లేదని ఒప్పుకున్నారు. అది నేను నిజం మాట్లాడతాను. నాకు అబద్ధం చెప్పడం చేత కాదు. జీవితంలో ఒకే ఒకసారి నేను అబద్ధం ఆడాను. మా నాన్నగారు కొట్టారు. ఇంక అప్పటి నుంచి నేను చాలా 90% ఆఫ్ ద పీపుల్‌కి నేను ఎందుకు నచ్చనంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నాకు ఆర్టిఫిషియాలిటీ తెలియదు. నేను పనిచేస్తుంది సినిమా ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ వరల్డ్. బట్ నాకు ఆర్టిఫిషియాలిటీ తెలియదు. నువ్వు ఉన్నది ఉన్నట్టు మీకు నచ్చితే నచ్చింది. లేకపోతే లేదు. ఆ టైంలో నాకు పని లేదు. సినిమా వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ అండి. ఇదండి. ఫైన్. చేశాను. నైస్ ఫిల్మ్. కథంతా విన్నది నైస్ ఫిల్మ్. ఇట్ వర్క్డ్ అవుట్. బట్ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరికీ దాని గురించి తెలీదు. ఆ సినిమా టీవీలో వచ్చిన తర్వాత ఇంత మంచి సినిమా అనిపించిందనమాట. అది. సో, జీవితానికి చాలా దగ్గరగా ఉండే సినిమా. చాలా దగ్గరండి. ప్రాక్టికల్ జీవితం అది. నిజ జీవితం అది. అలాంటి మనస్తత్వాలు కలిపి అందరం ఉన్నాం. అందుకనే ఆ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చినా కూడా అంత దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి ఎక్కడో ఏదో ఒక కోణంలో ఆ సినిమాలో కనిపిస్తూ ఉంటారు. నాలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల కోసమని ఆస్తులు అమ్మేసి వాళ్ళు చదివించడానికి లేరా? ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి క్యారెక్టర్స్ ఉన్నారు. నేను ఒక పైసా పెట్టను. నీకు మెరిట్ మీద వస్తే సీట్ వస్తే నువ్వు చదువుకో. లేకపోతే మాని. నీకు ఎక్కడ సీట్ వస్తే అక్కడ చదువుకో. దానికి నేను ఫీజు కడతా అన్నారు. లేరా? కోటా గారు లాంటి వాళ్ళు. వడ్డీ వ్యాపారమే. నేను పైసలు ఇచ్చినా నాకు ఇవ్వు. నాకు వడ్డీ ఇవ్వకపోతే నాకు ఏమైనా ఇది పెట్టు. లేరా? సో, కోట గారి టాపిక్ వచ్చింది కాబట్టి వండర్ఫుల్ యాక్టర్ అండి. ఒక ముక్కలో తిప్పేస్తారు. వండర్ఫుల్. సార్ వీళ్ళందరూ అద్భుతం. అందుకేనండి వాళ్ళ గురించి మనం ప్రస్తావన తీసుకొస్తాం. వారి గురించి మనం మాట్లాడుకుంటాం. వారు వేసిన వైవిధ్యమైన పాత్రలు, మాడ్యులేషన్స్. కానీ ఒక చిన్న ఇదేంటంటే ఆయన నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఇప్పుడు కొద్దిగా నేను మళ్ళీ అగైన్ నేను మళ్ళీ మీరు తప్పుగా భావించద్దు. అది మీకు నెగెటివ్. ఆయనకి పాజిటివ్. మీకు ఏ వ్యక్తికైనాండి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా తనకు నచ్చలేదు అంటే అది నెగెటివ్. నచ్చిందంటే పాజిటివ్. అందుకనే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. బీ ఇన్ ద అదర్ మ్యాన్ షూస్ అండ్ థింక్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్ అని. మీరు ఒకసారి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి.
దెన్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. సో మనం దాని ఏంటి మూలాన అద్భుతమైన నటులు తెలుగు ఇండస్ట్రీకి కొంతమంది దూరం అవుతున్నారు అనుకోవచ్చు. ఇది చెప్తున్నా కదా, ఇది ప్రవాహం అండి, ఇది వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు వాతావరణం మారుతోంది, పద్ధతులు మారుతున్నాయి, ఆలోచన విధం మారుతోంది. నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒకానప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక సినిమాకి మొహమ్మద్ రఫీ గారి చేత పాడిచ్చారు. వాళ్ళు బాగా పాడారు. బట్ తెలుసో తెలియకుండా అప్పుడున్న ప్రేక్షకులు వాళ్ళకి ఎందుకో ఇది నచ్చలేదు. అందుకనే పెద్దగా మొహమ్మద్ రఫీ గారు మళ్ళీ తెలుగులో పాడలేదు. వాతావరణం మారింది. ఒక కాలంలో ఓన్లీ ఒక వ్యక్తి ఉచ్చారణ తప్పైనా కూడా పాడుతున్నారు, ఆదరించారు. ఇప్పుడు లేరు. సో ఇదేమైపోతుందంటేనండి, ఆ వాతావరణానికి సంబంధించి, ఆ మనుషుల తాలూకు ఆలోచన సంబంధించి దాని మీద ఉంటుంది. నాకు భాష కరెక్ట్గా తెలిస్తే అప్పుడు నేను అనిపిస్తుంది, నాకు తెలియనప్పుడు కరెక్టే అనిపిస్తుంది. అది